నమస్కారం. దేశంలో చిత్ర విచిత్రమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. చాలా సంచలనమైన వార్త ఏమిటంటే ఆర్ఎస్ఎస్ ఇండియా గఠబంధన్‌ను, ఇండియా కూటమిని బలపరచాలని అనుకుంటోంది. అది బీజేపీని బలపరుస్తుంది గదా! ఇండియా కూటమిని ఎందుకు సమర్థిస్తోంది ఈ ఎన్నికల్లో అనే అనుమానం అందరికీ వస్తుంది. కానీ అక్కడ జరుగుతున్నది ఏమిటంటే ప్రధానమంత్రి మోదీ తాను బీజేపీ కంటే అధికుణ్ణని, ఆర్ఎస్ఎస్ సంస్థ కంటే కూడా తనే అధికుణ్ణని ఒక అహంభావం, అహంకారంతో ప్రవర్తిస్తున్నాడు అని ఈ ప్రజలు గ్రహించారు. అలాగే ఆర్ఎస్ఎస్ సంస్థ కూడా గ్రహించింది. ఉదాహరణకు అయోధ్య రామాలయం మనం చూసాం లైవ్‌లో. అన్ని పనులు ప్రధాని మోదీయే చేశాడు గానీ, అక్కడ ఆర్ఎస్ఎస్‌కు సంబంధించిన భగవత్ ఉన్నాడు. ఆయనతో ఒక చిన్న కార్యక్రమం కూడా చేయించలేదు. అది ఆర్ఎస్ఎస్ వారికి కొంత ఎబ్బెట్టుగా, ఇబ్బందిగా అనిపించింది. అంతేకాదు వాళ్ళను ఏ విషయంలోనూ సంప్రదించకుండా తనే అన్ని నిర్ణయాలు తీసుకొని వ్యవహరిస్తున్నందువల్ల ఆర్ఎస్ఎస్ వారికి కోపంగా కూడా ఉంది. అందువల్ల ఇటీవల భగవత్ తర్వాత స్థానంలో ఉన్న దత్తాత్రేయ అనే నాయకుడు, ఆర్ఎస్ఎస్ నాయకుడు నాగ్‌పూర్‌లో ఒక పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మోడీని, బీజేపీ ప్రభుత్వాన్ని దుయ్యబట్టాడు. అంతేకాదు బీజేపీ ప్రభుత్వం చెబుతోంది 400 స్థానాల కంటే పైగా సాధిస్తాము అని. ఆ దత్తాత్రేయ అదే ప్రశ్నించాడు. 400 స్థానాలకు పైగా ఎలా సాధిస్తారో మేము చూస్తాము. మేమైతే ఇండియా కూటమికి వారినే మేము బలపరుస్తున్నాము. ఈ బీజేపీని ఓడించాలి, మన రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాలి అని వాళ్ళు పిలుపునిచ్చారు. आज हमने हमारे आरएसएस से हमारा राष्ट्रीय स्वयंसेवक संघ ने एक निर्णय लिया है कि इस लोकसभा चुनाव में जो मोदी जी दावा आज कर रहे हैं बीजेपी 400 पार, वो 400 पार को कैसा रोक सकते, इसका मंथन हमारे राष्ट्रीय स्वयंसेवक संघ ने किया और ये निर्णय लिया है कि इस चुनाव में बीजेपी को हराना है, देश को बचाना है, संविधान को बचाना है। इसलिए 400 पार का जो सपना है बीजेपी का, वो कैसा चूर कर सकते हैं और हमारा संविधान कैसा बच सकता है। बीते 10 साल से बीजेपी यहाँ राज कर रही है और इस 10 साल में हमने क्या पाया, हमने क्या खोया, आज हमारी स्थिति क्या है। मतलब ये संविधान का पूरा उल्लंघन है। संविधान बचाना हो तो हमें ये बीजेपी को हटाने के लिए इंडिया गठबंधन को ही वोट देना जरूरी है। यह समझाने के लिए हम मतदाताओं में जाने वाले हैं। हमने प्रेस नोट में लिखा है, ये सारी चीज़ें हैं। अब सबको एक एडवर्टाइज चलती है, सबको मालूम है। ఏమిటి ఇంత దూరం ఎందుకు పోయారు అనే అనుమానం మనకు కలుగుతుంది. ఎందుకు ఇంత తీవ్రమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి ఆర్ఎస్ఎస్‌లో అంటే, అసలు మోదీ యొక్క స్వరూపానికి, మోదీ యొక్క స్టేటస్‌కు ఒక హద్దు లేకుండా పోయింది. మన తెలుగువాడు మాజీ ఉపరాష్ట్రపతి అంటే మాజీ ద్వితీయ పౌరుడు అయిన వెంకయ్య నాయుడు ఏమన్నాడంటే, భగవంతుడు భారతదేశ ప్రజలకు ఇచ్చిన బహుమానం మోడీ అని పొగిడాడు. కనీసం కొంచెమైనా ఇంగిత జ్ఞానం ఉండాలా మనిషి అన్నవాడికి? రాముడు, కృష్ణుడు ఎలాంటి దేవతలో మోడీ కూడా అలాంటి దైవస్వరూపుడు అన్నాడు మధ్యప్రదేశ్ వ్యవసాయ మంత్రి ఒకతను. ఇక బీజేపీ అధ్యక్షుడు నడ్డా అయితే దేవతలకు రాజు మోడీ అని పొగిడాడు. ఇట్లాంటి పొగడ్తలకు మోడీ ప్రభావితుడైపోయి ఇంకా తాను బీజేపీ కంటే, ఆర్ఎస్ఎస్ కంటే అధికుడు అనే భావనలోకి వెళ్ళిపోయాడు. అది కాక ఆదానీని చూపి డబ్బులన్నీ ఆయనే స్వాహా చేస్తున్నాడు కదా. లక్షల కోట్లు, 11.5 lakhs of crores ఇటీవల బయటపడ్డాయి. అవన్నీ ఆదానీ పేరుతో ప్రకటించబడ్డాయి. కానీ ఆదానీ డబ్బులు కాదవి, మోడీ డబ్బులు అనేది బయటికి వచ్చేసింది. ఇంతవరకు స్వాతంత్ర్యం లభించిన తర్వాత ఇంతవరకు
అవినీతి పరుడైన ప్రధాని మోడీ కంటే ఎవరు లేరు. దేశాన్ని అప్పుల పాలు చేయటం, రైతుల సమస్యలు తీర్చకపోవటం, నిరుద్యోగం పెంచటం, హంగర్ ఇండెక్స్లో అట్టడుగున పడిపోవటం, ఈడీ, సిబిఐ లాంటి సంస్థలన్నిటిని దుర్వినియోగం చేయటం, అన్ని అధికారాల్ని దుర్వినియోగం చేసి తన స్వంత లాభం కోసం ఆస్తులన్నిటినీ, సంపదలన్నిటినీ తన పేర చేసుకుంటూ బలవంతుడైపోయాను, ఇంకా నన్నెవరేమి చేయగలరు అనే అహంకారంలోకి వచ్చాడు గనక ఆర్ఎస్ఎస్ అది పసిగట్టి పత్రికా విలేకరుల సమావేశం నాగపూర్లో ఏర్పాటు చేసి, మేము బీజేపీని ఓడించటమే మా ధ్యేయం, రాజ్యాంగాన్ని రక్షించుకోవటమే మా ధ్యేయం, ఈ భారతీయుల్ని రక్షించటమే మా ధ్యేయం అని పిలుపునిచ్చింది. 400 పైగా ఎట్లా తెస్తారో మేము చూస్తాము అని ఒక సవాల్ను కూడా విసిరింది. ఎందుకంటే మేము ఇండియా కూటమికి మా సమర్థన తెలియజేస్తున్నాము అని స్పష్టంగా వక్తలందరూ మాట్లాడారు. ఒక భగవత్ మోడీకి సపోర్ట్ చేస్తున్నాడు, కానీ భగవత్ తర్వాత స్థానాలలో ఉన్న ఆర్ఎస్ఎస్ నాయకులందరూ తిరుగుబాటు చేశారు. వాళ్ళంతా ఇండియా కూటమికి, కాంగ్రెస్, ఆర్జేడీ లాంటి ఇతర పార్టీలకు మా సమర్థన ఉంటుంది అని స్పష్టంగా చెప్తున్నారు. अरे सच तो बोलो, कभी तो सच बोलो। क्या डर नहीं है मरने का? जो आया है उसने जाना है। वहां तुम्हें अमित शाह नहीं बचाएगा, वहां तुम्हारे ये झूठ बोलने वाले मिनिस्टर नहीं बचाएंगे। ఎందుకంటే దేశం ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి వెళుతుంది. ఇది ఇలాగే వదిలేస్తే ఈ నాగరికత ప్రపంచంలో నుంచి మనల్ని అనాగరిక ప్రపంచంలోకి తీసుకుపోగలరు అని ఆర్ఎస్ఎస్ సంస్థకు సంబంధించిన నాయకులే చెప్తున్నారు. కాబట్టి మనం ఆ విషయాలు జాగ్రత్తగా ఆలోచించాల్సిన అవసరం వచ్చింది. మన వాళ్ళు, మన దేశ ప్రజలు, పౌరులు అందరూ ఓటు వేసే ముందు ఈ విషయాల్ని పరిగణనలోకి తీసుకోవాలని నేను కోరుతున్నాను. जब साधुओं की हत्याएं हो रही हों, जब औरतों के गले कट रहे हों और बलात्कारियों का पता नहीं लग रहा हो, तो हिंदुत्व का एजेंडा और विकास का एजेंडा, ये दो बातें हैं जो प्रोजेक्शन पूरे देश में नरेंद्र मोदी जी ने अपना करने की कोशिश की है कि नरेंद्र मोदी जी विकास पुरुष नहीं है, विनाश पुरुष है. ఇంకా మనం చూస్తున్నాం, గత 10 ఏళ్లుగా దేశ సమస్యల్ని పక్కన పెట్టి మతాన్ని పట్టుకొని అందరూ ఒక మతంలోకే రావాలి, ఈ దేశాన్ని హిందూ దేశంగా చేస్తాము, ఒకే భాష మాట్లాడాలి, ఒకే తిండి తినాలి, అందరూ మేము చెప్పినట్టే వినాలి అనే ఒక ధోరణి, ప్రమాదకరమైన ధోరణి ఏదైతే ఉందో దాన్ని మనం దేశ ప్రజలుగా మనం ఎదుర్కోవాల్సి ఉంది. అసలు భారతీయత అంటే ఏమిటో కూడా ఈ బీజేపీ ప్రభుత్వానికి అర్థం కాలేదు. అందువల్ల తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఇప్పుడు వచ్చింది. మోడీ ఎంత అవినీతిపరుడు అనేది బయటికి వచ్చింది. ఎలక్టోరల్ బాండ్స్ బయటికి వచ్చాయి. అది సుప్రీంకోర్టు మొట్టికాయలు వేస్తే ఆ వివరాలు బయటికి వచ్చాయి. దేశ ప్రజలకు వివరాలన్నీ తెలుస్తున్నాయి. అందువల్ల ఇంత అవినీతి ప్రభుత్వాన్ని మనం ఇంకా కొనసాగించటం అవసరమా అనేది పౌరులందరూ ఆలోచించాల్సిన అగత్యం ఇప్పుడు వచ్చింది. అందువల్ల ఈ 4 మాటలు మీతో పంచుకుందాం అనిపించి నేను ఇటీవల నాకు అందిన సమాచారాన్ని మీకు చెప్తున్నాను. నమస్కారం. इस बार एक निर्णय लेंगे, आपने भगवान रघुकुल की कसम खाई, इस बार पूरे देश में भारतीय जनता पार्टी को कोई राजपूत वोट नहीं देगा।